పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్ మరణం తీరని లోటని పాస్టర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మచ్చా డేవిడ్ అన్నారు. కరీంనగర్లో ఆయన మృతి పట్ల నివాళులర్పించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. నిన్నటి దినము క్రైస్తవ సమాజము ఎంతో బాధలో ఉన్నది, దుఃఖంలో ఉన్నారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు, డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు, వారు చాలా గొప్ప మేధావి. వారి యొక్క జ్ఞానము రాబో తరానికి కూడా అవసరము. అటువంటి మహావక్తను ఈరోజు కోల్పోయినాము అనంటే యావత్ భారతదేశ క్రైస్తవ సమాజానికి తీరని బాధ, తీరని లోటు, అందరి హృదయాలు గాయాలైనాయి. సో ఆయన ఏ విధంగా చూసినా ఎలాంటి హాని చేయని, అందరికీ మేలు చేయాలి, దేశ రక్షణయే మన ధ్యేయం, అంటే అందరూ క్షేమంగా ఉండాలి అనేటువంటి వారి వర్తమానాలు, వారు అన్ని సబ్జెక్టుల మీద వారు ఒక పట్టున్నటువంటి మహా మేధావి. అలాంటి మేధావిని మరి ఈరోజు కోల్పోయినాము అనంటే చాలా బాధాకరంగా ఉంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని